సభవరం మండలంలో విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో సభవరం తహసీల్దార్ అరుణ్ చంద్ర కొరడా జులిపించారు. ఎక్కడ ఆక్రమణలు జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చినా వెంటనే స్పందించి జేసీబీల సహాయంతో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్యకు ఆదేశాలు జారీ చేసి తొలగింపుకు శ్రీకారం చుట్టారు. ఆరిపాక సర్వే నంబర్ 113/1లో సభవరం చోడవరం ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సుమారు 32 సెంట్ల విస్తీర్ణం గల ప్రభుత్వ గయాలి భూమి ఆక్రమణ సహా మండలంలో అసకపల్లి నంగినారుపాడులో గల గెడ్డ పోరంబోకు ఆక్రమణలపై జయభారత్ ఛానల్లో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం స్పందించిన తహసీల్దార్ అరుణ్ చంద్ర ఆరిపాకలో 32 సెంట్ల విస్తీర్ణంలో గెడ్డ ప్రవాహానికి అడ్డుగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ గోడను జేసీబీలతో తొలగించడంతో ఆ గ్రామంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక అన్ని గ్రామాల్లో ప్రభుత్వ బంజరు భూములు ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రకటించారు. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తాయా? ఏప్రిల్ 2వ వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయా? ఢిల్లీలో విడుదలైన తేదీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తూ ఎన్నికల తేదీలు ఇవేనంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఈ వార్తలపై ఈసీ ఏమని వివరణ ఇచ్చింది?